నష్టాన్ని తగ్గించాలని చెప్పుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. వందల ఎకరాల పంట నష్టపోతే నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించకుండా ఫోటోలకు ఫోజులిచ్చారని ఆరోపించారు. ఈ ఏడాది అన్ని రకాల పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. మోంతా తుఫాన్ దెబ్బకి వరి పంట ఎక్కువగా దెబ్బతినిందన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతుల పక్షాన నిలబడడానికి జగన్ వస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అంటూ ఆరోపించారు. మరింత సమాచారం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాసేపట్లోనే వైసీపీ అధినేత జగన్ రామరాజుపాలెం చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఉన్నారు. ఆల్రెడీ ఆయన స్పాట్కి చేరుకున్నారు. సార్, ఎలా చూస్తారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నాము, నష్టాన్ని నివారించాము, రైతులను ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మీ అధినేత ఈరోజు అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఈరోజు పరామర్శ చేయబోతున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం, పాత గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్లో అన్ని రకాలుగా రైతులను ఆదుకున్నారు. ఈ సంవత్సరం రైతుకి వరస్ట్ ఇయర్. పత్తి పోయింది, మిర్చి పోయింది, ఇటు మ్యాంగో పోయింది, ఇవాళ వరి. ఈ వరి నష్టం లేదని చెప్తున్నారు. దానికి ఏదో చాలా కారణాలు చెప్తున్నారు. ఇవాళ పడిపోయిన చేను కూడా గాలికి అటు ఇటు కొట్టుకుని పొట్ట మీద ఉండదు, తప్ప తౌలు ఎక్కువ వస్తుంది. రేపు నూర్చిన తర్వాత నష్టం తెలుస్తుంది. పాత గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం నష్టం జరిగితే ఆ సంవత్సరం ఇచ్చారు. ఇన్సూరెన్స్ ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అన్నీ ఎత్తేసారు. ఇవాళ నష్టం జరిగిందని నష్టం లేక నేను నివారించానంటే తుఫాన్ ఎవరన్నా ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని ఎవరన్నా పక్కా తప్పించడం చేయటం ఎవరన్నా ఉందా? అమెరికా కంటే టెక్నాలజీ మన దగ్గరే ఉందని చెప్తాడు ఆయన. ఇవన్నీ ఏంటి, ఎవరైనా ఆశాస్పదంగా లేదు. ఆలోచించే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వైఫల్యం. అదేదో ఆ తుఫాను ప్రభావం ఏంటంటే అది లేయర్ ఏర్పడి అటు ఇటు చల్లా చెదురైపోయిందని చెప్తారు. దాని మూలంగా ఆగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి మూలంగా ఆగింది ఏమీ లేదు. ఖచ్చితంగా రైతాంగానికి మాత్రం కనపడే నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేయటంలో ఎక్కడైతే సమస్య ఉందో సమస్య దగ్గరికి వెళ్ళకుండా ఉండటం అనేది చాలా పెద్ద పొరపాటు. మీరు మన ఉదాహరణ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మా అవనగడ్డ నియోజకవర్గం వచ్చారు. కోడూరు పక్కమట ఒక చెక్క చూపించి బుద్ధప్రసాద్ గారు పంపించేశారు. రామకృష్ణపురం కాదు, కోడూరులోనే చూపించారు. ఆ నష్టం జరిగింది ఏంటంటే ఇంకా లోపలికి వెళ్తే 5,000-6,000 ఎకరాలు ప్రతి సంవత్సరం ఉప్పు నీళ్ళు వచ్చి పంటలు మునిగిపోయే పరిస్థితి ఉంది. దానికి అంతకుముందు చాలా వైసీపీ గవర్నమెంట్ చాలా అడావిడి చేసేవాడు, అది పోతుందని చెప్పి. ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో దానికి ఎస్టిమేట్ చేసి ఫైనాన్స్కి వెళ్ళి దాన్ని చేయించడం, అన్ని రకాలుగా నష్టం. ఎక్కడైతే రైతాంగం ఇబ్బంది పడిందో ఆ ఇబ్బంది పడిన చాటుగా ఆయన తీసుకెళ్ళకోకుండా ఇక్కడ పంపించారు. అంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాం. రత్నకోట డ్రైన్ కాడికి, అవుట్ఫాల్ సూజ్ కాడికి తీసుకెళ్ళాం. వీళ్ళ అన్నయ్య గారు పీఆర్పీలో ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడ తీసుకెళ్ళాం. ఈయనేంటి ఊరు పక్క తీసుకెళ్ళి చెప్పి పంపించేస్తారండి? సమస్య ఉన్న చోట తీసుకెళ్ళాలి కదా. ఎక్కడైతే రైతాంగం నష్టపోయారో ఆ నష్టపోయిందని నష్టపరిహారం ఇచ్చేటట్టుగా ఎంత ఇస్తామో ఏంటో అలా మాట్లాడాలి కదా. వాళ్ళు ఎవరో మాట్లాడకుండా ఒకటే మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఆపేశాడు. టెక్నాలజీ అమెరికా కంటే మనం ముందున్నాం, ఆయన రావడం మూలంగానే టెక్నాలజీ వచ్చింది, ఆయన రావడం మూలంగానే భూమి పుట్టిందని చెప్తాడు. ఇదంతా ముందస్తు అలర్ట్స్ ఇచ్చాం, ముందస్తు చర్యలు తీసుకున్నాం కాబట్టి నష్టం తగ్గించగలం అనేది అటు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ చెప్తున్నారు. రెండోది రైతులకు సంబంధించిన పంట నష్ట అంచనాన్ని సిద్ధం చేసాం, కేంద్రాన్ని కూడా పంపామనేది. ఇప్పుడు మీరు ముందస్తు ఏం నష్టం ఆపుతారు దీన్ని? నాకు అర్థం. మీరు పదే ముందస్తు చర్యలు అది చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్, మిగిలిన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ వాటి పని అటు చేసుకుంటూ వెళ్తాయి. ఈయనేంటి చేసేది? మానిటరింగ్ అంటే తెల్లవారులు కంప్యూటర్ కడ కూర్చొని సరిపోతుందా? ఆ గాలి మనం ఆపగలుగుతారా? ఏ ప్రభుత్వం ఉండా ప్రకృతి వైపరీత్యాలకు వచ్చేదాన్ని ఎవడో ఆపలేడు. వచ్చినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇవాళ అటువంటిది ఏమి జరగకుండానే ఆ తుఫాను సాంద్రత తక్కువగా వచ్చింది. ఇవాళ అది ఎక్కువగా ఉన్నట్టయితే గోదావరి జిల్లాలో కోనసీమలో సుమారుగా 80 లక్షల నుంచి 1 కోటి కొబ్బరి చెట్లు ఉన్నాయి. అవన్నీ ఇరిగిపోయాయి. అవన్నీ కాకోకుండా ఉన్నాయి. ఏంటంటే దాని మూలంగా ఆ ప్రభావం తక్కువ ఉండటం మూలంగా తప్ప ఈ గవర్నమెంటు ఆర్భాటాలు, ఎచ్చులు, గొప్పలు చెప్పుకుంటాం తప్ప పేదవాడికి రైతులకి ఏం మేలు చేశారు? ఇవన్నీ ఏంటంటే కథలు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే ఊళ్ళు కథలు వస్తున్నాయి. కారణం ఏంటి? మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించకుండా నిన్ను గెలిపించి పొరపాటు చేసి చెప్పడమే కదా ఆ రోడ్ల మీద రావడం అంటే. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా తుఫాన్ని ఆపేసాం, అమెరికా కంటే ముందుగానే చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, మచిలీపట్నం నుండి.